హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే గోడల మీద స్లాబ్ వేయాలన్నా పిల్లర్స్ మీద వేయాలని చెప్పేసి ఈరోజు వీడియోలో మీకు దీనికి సంబంధించిన యూజెస్, లాసెస్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా కంప్లీట్గా చెప్పబోతున్నా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యిద్ది. లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోండి. మీ ఇంటికి ఏది అవసరమో మీ అంతటా మీరే డిసైడ్ అయితే చేసుకోండి. మన ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే గోడల మీద కట్టిన ఇల్లుకి కొంచెం ఖర్చు అనేది తక్కువ అయింది. అట్లనే లైఫ్ టైం కూడా దీనికి తక్కువ అయితే ఉండడం జరుగుద్ది. ఇక్కడ కొంచెం అని ఎందుకు మెన్షన్ చేసిన అంటే పిల్లర్స్కి గోడలకి కొంచెమే తేడా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎట్లా అనేది కూడా నేను వీడియో ఎండింగ్ వరకు చెప్తా. ప్రతి ఒక్క పాయింట్ అయితే చూడండి. పిల్లర్స్కి సంబంధించి చూసినప్పుడు ఏంటంటే ఖర్చు కొంచెం ఎక్కువ, గోడలు దానికి కంపేర్ చేసినప్పుడు పిల్లర్స్ దానికి కొంచెం ఖర్చు ఎక్కువ అయింది. కానీ లైఫ్ టైం మాత్రం గోడల మీద కట్టిన ఇంటికంటే పిల్లర్స్ మీద కట్టిన దానికి చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఎర్ర ఇటుకలు లేదా సిమెంట్ ఇటుకలు మాత్రమే వాడాలి గోడల మీద ఇల్లు కట్టినప్పుడు. ఇవి రెండు వాడితేనే మనకు కొంచెం ఎక్కువ లైఫ్ టైం ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ఇంకా బెస్ట్ ఏదంటే ఎర్ర ఇటుకలు వాడడం అనేది ఇంకా చాలా బెస్ట్. పిల్లర్స్ మీద మాత్రం ఈ రిక్వైర్మెంట్ ఏం లేదు. మీ ఇంటి బరువు మొత్తం కూడా పిల్లర్స్ మీద, బీమ్స్ మీదనే ఉంటుంది కాబట్టి మీరు ఏఏసి బ్లాక్స్ వాడుకోవచ్చు, సిఎల్సి వాడుకోవచ్చు, ఫ్లై యాష్ వాడుకోవచ్చు, రెడ్ బ్రిక్స్ వాడుకోవచ్చు. మీరు ఎట్లాంటి ఇటుక కావాలంటే అట్లాంటిది వాడుకోవచ్చు. అవి కూడా వద్దన్నా అంటే మీరు వీ బోర్డ్స్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే 9 ఇంచుల గోడలు కట్టాలి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం కామన్గా స్లాబ్ వేసినప్పుడు మన ఇంట్లో ఒక 4 రూమ్లు ఉంటే ఈ కొసకున్న రూమ్లు అంటే ఈ లాస్ట్కున్న రూమ్లు అన్నిటికీ 9 ఇంచుల గోడ పెట్టి మధ్యలో పార్టేషన్ రూమ్లకు 4 ఇంచుల గోడలు పెట్టుకుంటాం. కానీ గోడల మీద మాత్రం అట్లా చేయకండి. మొత్తం 9 ఇంచుల గోడ పెట్టండి. ఎందుకంటే మన బరువు అంతా, ఇంటి బరువు మొత్తం కూడా గోడల మీదనే ఆగుతుంది, బేస్మెంట్ మీదనే ఆగుతుంది. కాబట్టి గోడలు దొడ్డుంటేనే బరువు ఆపగలుగుతాయి, ఎక్కువ క్రాక్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి మీ మంచి కోసం చెప్తానా 9 ఇంచుల గోడ పెట్టడం అయితే మంచిది. అదే పిల్లర్స్ మీద చూసుకున్నట్టయితే మీకు 9 ఇంచుల గోడ అవసరం లేదు. చుట్టూ 9 ఇంచులు పెట్టుకున్నా మధ్యలో పార్టేషన్ వాల్స్ 4 ఇంచులే పెట్టుకోవచ్చు. ఇంకా సన్నం కూడా కావాలంటే వీ బోర్డ్స్ కానీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్స్ అయితే వచ్చినాయి కదా, అట్లా కూడా మీరైతే కట్టుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే గోడల మీద కట్టిన ఇల్లు అనేది క్రాక్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ బరువు మొత్తం గోడల మీద ఉంటుంది కాబట్టి ఇటుకలు కొంచెం క్వాలిటీ లేకపోయినా, లేకపోతే మనం భూమి ఇట్లా గట్టిగా లేకపోయినా, మనం క్యూరింగ్ మంచిగా చేయకపోయినా కూడా మీకు క్రాక్స్ ప్రాబ్లం అయితే తొందరగా రావడం జరుగుద్ది. కానీ పిల్లర్స్ మీద మీకు క్రాక్స్ తక్కువ. ఎందుకు క్రాక్స్ తక్కువ అంటే మన బరువు మొత్తం కూడా, మన స్లాబ్ బరువు కానీ దాని మీద ఉన్న ఎన్ని ఫ్లోర్స్ బరువు అయినా కూడా ఫౌండేషన్ దగ్గర మొదలు పెడితే పిల్లర్స్ మీద, బీమ్స్ మీద మాత్రమే ఉంటుంది, గోడల మీద ఉండదు. కాబట్టి మీకు గోడల్లో క్రాక్స్ కనబడడానికి చాలా తక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు రూమ్ సైజ్ అనేది వీలైనంత చిన్నగా ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్తాను అంటే మీకు ఎవరు చెప్పుండకపోవచ్చు, కాకపోతే ఒకసారి జనరల్గా అబ్జర్వ్ చేయండి. మీ రూమ్ అనేది బాగా పెద్దగా ఉన్నది అనుకుందాం. ఇప్పుడు ఇంత ఏరియాలో మీరు స్లాబ్ వేసినప్పుడు ఏమైందంటే మధ్యలో పిల్లర్స్ లేవు కాబట్టి ఈ రాడ్కి అనేది బాండింగ్ ఎక్కువ ఉండదు. కాబట్టి మీరు వేసిన రాడ్ ఏమైందంటే కొన్ని రోజులకి ఇట్లా బెండ్ అయిపోద్ది. ఇట్లా బెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్లాబ్ లోపల క్రాక్స్ వస్తాయి. వర్షాకాలం మనకు లోపలికి నీళ్లు లీకేజ్ అవ్వడు, తడి రావడం, ఇట్లా తడి వచ్చినప్పుడు లోపల ఉన్న రాడ్లు జంగు పట్టిపోవడం, సిలుం పట్టడము, ఇట్లా ఏమైందంటే ఆ ఇల్లు తొందరగా డ్యామేజ్ అయిపోద్ది. లోపల పెచ్చులు పడతాయి, నీళ్ళు వస్తాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేస్తాం. కానీ పిల్లర్స్ మీద ఏంటంటే ప్రతి పిల్లర్కి ఒక కాలం అంటే ఒక బీమ్ ఉంటుంది, కింద ఒక బీమ్ ఉంటుంది, ఫింత్ బీమ్ ఉంటుంది. ఇవన్నిటి మీద వెయిట్ అనేది పడుతుంది కాబట్టి ఈక్వల్గా బ్యాలెన్సింగ్ జరుగుతుంది. కాబట్టి స్లాబ్ అనేది బెండ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ అడ్వాంటేజెస్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, భూమి గట్టిగా లేకపోతే ఇల్లు కుంగుతుంది. మీరు గోడల మీద ఇల్లు కట్టినప్పుడు మీ భూమి కనుక గట్టిగా లేదనుకోండి, ఒక ఉదాహరణకు చెప్పాలంటే మీరు కట్టుకున్న ప్లేస్లో ఇంతకుముందు ఒక చెరువు ఉండే, అది కొంచెం కూడిపోయింది. అట్లాంటి ప్లేస్లో కట్టుకుంటే అక్కడ మట్టి గట్టిగా ఉండదు. అదేమైందంటే కొన్ని రోజులకు మన బేస్మెంట్ అనేది కుంగిపోద్ది, ఆటోమేటిక్గా గోడలు కుంగిపోతాయి. అప్పుడు పెద్ద పగుళ్ళు అనేది మనకు ఏర్పడతాయి. కానీ పిల్లర్స్ మీద ఏంటంటే మనం ఫౌండేషన్ ఎంత గట్టిగా వేసుకుంటే అది కుంగడానికి అంత తక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరు చెరువు లాంటి ప్లేస్ ఇల్లు కట్టుకున్నా కూడా మీరు బాగా లోతుకి ఫౌండేషన్ సంబంధించిన గోతి తీసి కట్టినట్టయితే అది దాదాపు కుంగదు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పైన ఇంకొక స్లాబ్ ఫ్లోర్ వేయలేం. ఇప్పుడు మీరు గోడల మీద కట్టిన ఇంటికి రేపు పొద్దున మన పిల్లలు పెద్దగా అయినాకనో లేకపోతే వాళ్ళు చదువుకోవడానికో ఎందుకైనా రెంట్ పర్పస్ అయినా కూడా మీరు పైన ఇంకొక ఫ్లోర్ వేయాలంటే గోడల మీద ఇంటికి చాలా ఆలోచించాల్సి వస్తుంది. కానీ పిల్లర్స్ మీద అయితే మీరు 1% కూడా ఆలోచించిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎక్కువగా 9x12 పిల్లర్స్ అయితే వేస్తున్నారు కదా, దీని మీద దగ్గర మీరు 5 అంతస్తుల వరకు అయితే దర్జాగా వేసుకోవచ్చు, ఎలాంటి భయం లేకుండా. గోడల విషయానికి వచ్చినట్టయితే పైన ఒక రేకుల షెడ్ వరకే వేయచ్చు, అది కూడా అతి కష్టం మీద. ఇంకొక స్లాబ్ మాత్రం వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ప్రిఫర్ చేయ, ఎందుకంటే అది ఉంటుందా ఊతుందా అని చెప్పేసి గ్యారంటీ లేదు కాబట్టి.
ఇంతసేపు డిఫరెన్సెస్ చూసినాం కదా, ఇప్పుడు మనం ఈ రెండింటికి ఉండే సిమిలారిటీస్ చూద్దాం. అంటే కట్టేటప్పుడు మనకు తెలియకుండానే మనం కొన్ని సేమ్ టు సేమ్ పనులు అయితే చేయడం జరుగుద్ది. వాటిలో ఫస్ట్ చూసుకుంటే గోడల మీద ఇంటికి బేస్మెంట్ కడతాం. అంటే మన ఇంట్లో 4 రూమ్లు ఉంటే 4 రూమ్లకు సంబంధించిన ప్రతి గోడ కింద కూడా మీరు బేస్మెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది, లేకపోతే ఆ ఇల్లు అనేది ఆగది. అదే విధంగా మీరు పిల్లర్స్ మీద ఇల్లు కట్టినప్పుడు బేస్మెంట్కి బదులు ఫౌండేషన్ పిల్లర్స్ అయితే వేస్తారు. అంటే ఇక్కడ బేస్మెంట్, ఇక్కడ ఫౌండేషన్ పిల్లర్. ఆటోమేటిక్గా బేస్మెంట్కి బండలు అవసరం, ఫౌండేషన్ పిల్లర్కి రాడ్ అవసరం. ఫౌండేషన్ పిల్లర్ కొంచెం ఖర్చు ఎక్కువ, కానీ దీని లైఫ్ టైం అనేది ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఈక్వల్ అయిపోయింది, మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే బేస్మెంట్ మీద కాంక్రీట్ బెడ్ పోయాలి. అంటే ప్రతి బేస్మెంట్ పైన కూడా కాంక్రీట్ బెడ్ అనేది పోయాలి. ఇక్కడ కాంక్రీట్ బెడ్కు బదులు ప్రతి పిల్లర్ టు పిల్లర్కి మధ్యలో మనకు ఫ్లింత్ బీమ్స్ అనేది పోయడం జరుగుద్ది. ఈ ఫ్లింత్ బీమ్స్ కైనా ఇక్కడ కాంక్రీట్ బెడ్ కైనా కూడా సేమ్ టు సేమ్ మెటీరియల్ అవసరం. అదే సిమెంట్, రాడ్, ఇసుక, కంకర. కాబట్టి ఇక్కడ మనకు ఈ రెండిట్లో ఖర్చు దాదాపు సమానం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే స్లాబ్ కింద ఓపెన్ సైడ్ హాఫ్ బీమ్. ఇది మీకు ఒకసారి క్లియర్గా చెప్తా చూడండి. ఇప్పుడు మనది ఇది ఒక ఇల్లు అనుకుందాం, ఇవన్నీ గోడలు అనుకుందాం. ఇప్పుడు స్లాబ్ మనం ఇక్కడ వరకే పోసి ఆపుకోం కదా, కొంచెం ముందుకు పోతాం. ఎందుకంటే వర్షాకాలంలో నీళ్లు రాకుండానైనా, ఎండాకాలంలో నీడకు ఉండడానికైనా. ఇప్పుడు ఇది మరి గాలి ఎట్లా ఆగుతుంది? ఆగదు కదా, దానికి సపోర్ట్ అవసరం కదా. కాబట్టి ఆ సపోర్ట్ ఎట్లా ఇస్తారంటే మన ఇంటి మధ్యలో నుంచి ఒక బీమ్ పోసి ఇట్లా హాఫ్ బీమ్ అనేది సపోర్ట్ ఇవ్వడం జరుగుద్ది. అదే విధంగా పిల్లర్స్ మీద ఇంటికి కూడా ఈ 2 పిల్లర్స్ మధ్యలో ఏం చేస్తారంటే పైన స్లాబ్ కింద ఇట్లా 2 పిల్లర్స్ కింద ఒక ఫుల్ బీమ్ పోయడం జరుగుద్ది. అంటే గోడల మీద హాఫ్ బీమ్ సగం పోతే స్లాబ్కి అయితే, పిల్లర్స్కి అయితే ఫుల్ బీమ్ పోయడం జరుగుద్ది. ఓకేనా, ఇక్కడ మీకు కొంచెం ఖర్చు ఎక్కువ అయింది, కానీ స్ట్రెంత్ విషయంలో అర్థం చేసుకోండి. ఈ 3 పాయింట్స్ కూడా స్ట్రెంతబుల్ పాయింట్స్. ఇక్కడ చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కొంచెం వీక్ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇది వీకా స్ట్రాంగ్గా అన్నది పక్కకు పెడితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అవసరం. ఎందుకంటే మనకు ఉండే ప్లేస్లే మస్తు తక్కువ, దీంట్లోనే మనం వీలైనంత పెద్ద రూమ్స్ అయితే కట్టుకోవాలి. కానీ గోడల మీద ఇల్లు కట్టినప్పుడు ఏమైందంటే మీరు 9 ఇంచుల గోడలు పెట్టాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి గోడ కూడా 9 ఇంచులు పెట్టాలి. ఆటోమేటిక్గా మీ ఏరియా అనేది చిన్నగా అయిపోద్ది. కానీ పిల్లర్స్ విషయానికి వచ్చినప్పుడు మీరు చాలా తక్కువ, అంటే మీరు 4 ఇంచుల గోడలు కూడా పెట్టుకోవచ్చు. మరి 4 ఇంచుల గోడ పెట్టడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఒకటి ఇటుకల ఖర్చు తగ్గుద్ది. మీరు లైట్ వెయిట్ తెచ్చినా, రెడ్ బ్రిక్స్ తెచ్చినా, ఎలాంటివి తెచ్చినా కూడా మీకు ఖర్చు అనేది తక్కువ అయింది. కానీ 9 ఇంచుల గోడలో మీరు వేరే తక్కువ క్వాలిటీ ఇటుకలు తెస్తా అంటే నడవది. ఖచ్చితంగా మంచి బ్రాండెడ్ గట్టిగా ఉన్న ఇటుకలే తెచ్చుకోవాలి. కాబట్టి ఇటుకల ఖర్చు ఎక్కువ అయింది. 9 ఇంచుల గోడ పెట్టడం వల్ల ప్లేస్ కూడా పోతుంది. ఈ ప్లేస్ ఎట్లా పోద్ది అనేది నేను ఇక్కడ క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు మన రూమ్ ఒకటి 10x12 రూమ్ ఉన్నది అనుకుందాం. ఈ 10x12 రూమ్లో 9 ఇంచుల గోడ పెట్టినప్పుడు మనకు 9 ఇంచుల ప్లేస్ పోద్ది. కానీ ఇదే పిల్లర్స్ మీద ఇంటికి అయితే మనం 4 ఇంచుల గోడ పెడతాం. అంటే 9 ఇంచులకు బదులు 4 ఇంచులు పెట్టడం వల్ల మనకి ఏమైంది, 5 ఇంచులు మిగులుద్ది. అంటే మనకిట్లా వెడల్పుల 12 ప్లేస్లో ఏమైంది, ఒక 5 ఫీట్ల ప్లేస్ మిగులుతుంది. ఇట్లా పొడవుల 10 దగ్గర ఏమైంది, మనకు ఒక 4.5 ఫీట్ల ప్లేస్ అనేది మిగలడం జరుగుద్ది. ఇక్కడ మీరు డయాగ్రామ్లో క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా ప్లేస్ మిగిల్చుకోవడం వల్ల మనకు తెలియకుండానే మన టోటల్ ఇంటి ఏరియాలో దగ్గర ఒక 20-25 ఫీట్ల ప్లేస్ అనేది మీకు మిగిలిపోద్ది. ఓకేనా, నా బాధ అర్థమైంది అనుకుంటానా? ఇంకొకసారి చూడరు, మీకు అర్థం కాకపోతే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్న ఇది అంతా కాదు, మాకు ఒక 2 ముక్కల్లో చెప్పు, గోడల మీద కట్టుకోమంటావా, పిల్లర్స్ మీద కట్టుకోమంటావా అంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే తక్కువ ఖర్చులో కావాలి. ఫ్యూచర్లో ఇంకో ఫ్లోర్ అయ్యాం, మేము ఎక్కువ రోజులు ఉండం, మా పిల్లలకు అట్లా ఏం అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు ఉంటే మీరు గోడల మీద స్లాబ్ వేసుకోవచ్చు. లేదన్నా మాకు ఫ్యూచర్ పర్పస్ ఎక్కువ ఉండాలి, మేము పైన ఫ్లోర్స్ వేస్తాం, మాకు పిల్లలు మనవళ్ళు వీళ్ళందరికీ పనికొచ్చే విధంగా ఇల్లు ఉండాలి, ఎప్పుడైనా ఫ్యూచర్లో అమ్మినా కూడా మాకు మంచి రేట్ రావాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పిల్లర్స్ మీద వేయడం అనేది మంచిది. నా సజెషన్, నా పర్సనల్ సజెషన్, నా ఫ్రెండ్ అడిగినా, నా ఫ్యామిలీ మెంబర్ అడిగినా, మీరు అడిగినా నేను చెప్పేది ఏంటంటే పిల్లర్స్ మీద కట్టుకోండి. స్ట్రాంగ్గా ఉంటుంది, మీకు ఎక్కువ లైఫ్ ఇస్తుంది. మీరు ఫ్యూచర్లో ఎలాంటి మోడిఫికేషన్ చేసినా కూడా అది మీకు కన్వీనియంట్గా అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే మనకు పిల్లర్స్ మీద వేసినప్పుడు యాక్చువల్గా ఖర్చు ఎక్కువ కాదు. మనం పిల్లర్స్ మీద వేసిన తర్వాత వాళ్ళొకరు వచ్చి వీళ్ళొకరు వచ్చి సీలింగ్ చేపి, మార్బుల్ చేపి, పుట్టి పెట్టి అని చెప్పేసి ఇట్లా అనవసర ఖర్చులు చేయడం వల్లనే మీరు ఎక్కువ ఎస్టిమేషన్ అనేది మీ ఇల్లు అనుకున్న దానికంటే దాటిపోద్ది. కాబట్టి మీరు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఖచ్చితంగా మీకు తక్కువ రేట్లోనే పిల్లర్స్ ఇల్లు కూడా అవడం జరుగుద్ది. మొత్తానికి ఈ వీడియోలో విషయం ఇంతే ఫ్రెండ్స్. నేను మీకు అర్థమయ్యే విధంగా అర్థం చేయించిన అని చెప్పేసి అనుకుంటానా. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఒక మధ్యతరగతి మనిషి తక్కువ ధరలో మంచి ఇల్లు కట్టుకునే విధంగా సహాయపడాలని చెప్పేసి మన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లనే వీడియోలు కూడా అప్లోడ్ చేస్తానా. నచ్చితే లైక్ చేసుడు మర్చిపోవద్దు, మన ఫ్రెండ్స్కి షేర్ చేసుడు మర్చిపోవద్దు. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను మీకు అంత సపోర్ట్ చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. ఇంతసేపు ఓపికగా చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.